నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అసలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఎవరికీ అర్థం కావట్లే. మనం ప్రభుత్వంలో ఉన్నాము అంటే ప్రజల పట్ల కొంత బాధ్యతతోటి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజలంటే ప్రజలు, సమస్యలు, వాళ్ళతోటి కన్సర్న్, వాళ్ళతోటి చర్చలు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇవన్నీ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా కానీ ఏదన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఒక రకంగా మంచి నిర్ణయం కావచ్చు, ఇంకొక రకంగా ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలిగించవచ్చు. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని మళ్ళీ సమీక్షించుకుంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని సవరించుకుంటారు. ఇది డెమోక్రసీలో ప్రభుత్వాలు చేయాల్సిన పని. అదేంటో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదన్నా నిర్ణయం తీసుకుంటే దాన్ని సవరించుకోవటానికి కానీ, దాన్ని లేదు తీసేయటానికి కానీ ఇటువంటివి ఏవి ఉండవు. అసలు ప్రభుత్వంతో చర్చలు జరపటం అన్న ఒక విధానమే లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. అలా ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్లా. వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ, ఏ మనిషి అయినా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానివల్ల మేలు జరగచ్చు, కొంతమందికి ఏదన్నా హర్టింగ్గా కూడా ఉండొచ్చు. దాంతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద సమీక్షించుకొని దాన్ని మళ్ళీ దాన్ని సవరించుకోవటం అటువంటివి చేయాల్సిన ఈ మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా అసలు పట్టించుకోరు. మనం చూసాం, అమరావతి రైతులు అమరావతి ఉద్యమాన్ని చేసి వాళ్ళు మాకు రకరకాల సమస్యలు ఉన్నాయి, మూడు రాజధానులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఎక్కడా ఏమీ లేదు, మాకు కౌలు ఇవ్వట్లేదు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, R5 జోన్ అంటూ మమ్మల్ని మా రాజధాని ప్రాంతంలో వేరే వాళ్ళని కృష్ణా జిల్లా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, ఇదేంటి అన్యాయం, దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటుంటే వినే దిక్కు దివాణం లేదు. అసలు ఇంత దీర్ఘకాలంగా ఉద్యమం జరుగుతుంటే ప్రభుత్వం నుంచి ఒక్కసారి కూడా చర్చలకి ఆహ్వానించలేదు. ఇప్పుడు అమరావతి రైతుల మాదిరిగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్ల పరిస్థితి వచ్చింది. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు వీళ్ళందరూ కూడా గత 11-12 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఇది లేదు, జీతం సరిపోవటం లేదు, జీవన వ్యయం పెరిగిపోయింది, అందుకని మాకు జీతం పెంచండి. మీరు పాదయాత్ర అప్పుడు మీరు హామీ ఇచ్చారు జగన్ గారు, మీరు మర్చిపోయి ఉంటారు. మేము 4 సంవత్సరాలు వెయిట్ చేశాము, ఇప్పుడు అడుగుతున్నాము మీరు పెంచండి అని చెప్పి అడిగితే అసలు అంగన్వాడీ వర్కర్లతోటి చర్చలు జరపటానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. అధికారులు సిద్ధంగా లేరు, మంత్రులు సిద్ధంగా లేరు. అది అసలు ఒక విచిత్రమైన పరిస్థితి. ఏంటంటే అది ప్రభుత్వం అన్న తర్వాత ఆందోళనకారులతో చర్చలు జరపాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే అదే. చర్చలు జరిపి వాళ్ళు అంగన్వాడీ వర్కర్లు 26,000 రూపాయలు జీతం అడుగుతున్నారు, మాకు నెలకి 26,000 ఇవ్వండి అని. ఇప్పుడు ఎంత? 11,500 రూపాయలు ఇస్తున్నారు. 11,500 రూపాయలని 26,000 చేయటం కష్టం అండి, మేము ఒక 20,000 చేస్తాం, 22,000 చేస్తాం, ఏదో చెప్పాలి కదా. అట్లా చెప్పి వాళ్ళతోటి చర్చల్లోకి వెళ్ళాలి. లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం అయిపోయిందండి, మేము అప్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ నడుపుతున్నాము, ప్రభుత్వ ఉద్యోగులకి మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాము, అందువల్ల మీకు ఏదన్నా వేరే బెనిఫిట్స్ ఏమన్నా ఇస్తాము అని వాళ్ళకి ఏదో ఒకటి ఒక చర్చలు జరపటం, ఒక అంత జీతం ఇవ్వలేము, ఇది చేస్తాము అని చెప్పి ఏదైనా చెప్పటం, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చేయాల్సిన విధానం. ఇది అసలు వాళ్ళతో చర్చించకపోగా అంగన్వాడీ కేంద్రాలకి వాళ్ళు ఏదో తాళాలు వేశారట, అందుకని ఆ తాళాలని ఈ గ్రామ సచివాలయ సిబ్బంది ఉంటారు, వాళ్ళతో పగలగొట్టిస్తున్నారు. మేము స్వాధీనం చేసుకుంటాం అంగన్వాడీ కేంద్రాలని అని చెప్పి ఒక ఘర్షణ వాతావరణం. ఇదేం పద్ధతి అని ఇప్పటికీ అసలు ఎవరికీ అర్థం కావట్లేదు. ఇదేం పద్ధతి? ఇట్లా చేస్తారా ఎవరన్నా? ఏ ప్రభుత్వం అన్నా ఇట్లా చేస్తుందా?
ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అసలు ఈ అంగన్వాడీ వ్యవస్థని రద్దు చేస్తే ఎట్లా ఉంటుంది అని వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టులు వస్తున్నాయి. అసలు ఈ అంగన్వాడీలందరూ కూడా సమాజానికి భారం అయిపోయారు, అసలు ఈ వ్యవస్థ మాకు అక్కర్లేదు అని కొత్త వాదన తీసుకొచ్చారు. అదేదో ఒక చిన్న స్కీమ్ ఉంటే కేంద్ర ప్రభుత్వం స్కీము, దాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు ఈ అంగన్వాడీ వర్కర్లని వాళ్ళ సంఖ్య పెంచి గ్రామాల్లో సర్వీసెస్ పెంచి ఆ విధంగా చేసుకుంటూ వస్తే ఆ వ్యవస్థ చంద్రబాబు నాయుడు పెట్టిన వ్యవస్థ కాబట్టి అసలు దాన్ని తీసేద్దాం అని ప్లాన్లో ఉన్నట్టు సోషల్ మీడియాలో బెదిరింపులు. ఇదేంటి, అంగన్వాడీ వ్యవస్థను తీసేస్తారా? ఎట్లా తీసేస్తారు? అసలు తల్లి బిడ్డ ఆరోగ్యం కాపాడటంలో అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ దీంతో ఇవన్నీ కూడా ఒక ఇన్నోవేటివ్ మెథడ్స్. చాలామంది వాళ్ళందరూ కూడా అక్కడ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు పని చేయటం వల్ల సమాజంలో మార్పు కూడా వస్తూ ఉన్నది, ఆరోగ్యకరమైన సమాజం రూపుదిద్దుకుంటూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ డిమాండ్ల సాధన కోసం వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే, సమ్మె చేస్తున్న వాళ్ళతో చర్చలు జరుపుతారా? అసలు మేము ఈ వ్యవస్థను ఎత్తేస్తాం, అసలు మీ ఉద్యోగాలే పోతాయని చెప్తారా? ఆంధ్రప్రదేశ్లో అట్లా చెప్తున్నారు. ఎంత అన్యాయం ఇది! వాళ్ళు 26,000 రూపాయలు జీతం మాకు ఇవ్వండి అని ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ డిమాండ్స్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందరికి వేయాలి. కానీ ఆ సంబంధిత మంత్రి ఒక ఉన్నారు, ఆమె చెబుతుంది వీళ్ళందరికీ అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, ఇప్పుడు ఇవి తెమ్మంటే ఎట్లా ఇస్తాం, వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చాం, రకరకాలుగా చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే అసలు అంగన్వాడీ వర్కర్లను పట్టుకొని చాలా చాలా దారుణమైన కామెంట్లు చేశాడు. ఈ విధంగా అంటే ఏదన్నా డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేసే వాళ్ళని ఈ బెదిరించడం ఏంటి, ఇదేంటో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఈ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటి? ప్రజల సమస్యలు, అందులో ఒక సెక్టారు ఉద్యోగస్తులు వాళ్ళు చేస్తున్న ఆందోళనకి స్పందించాల్సిన అవసరం లేదా? దీని మీద ప్రజా సంఘాలు వాళ్ళు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని అంగన్వాడీ వర్కర్లతోటి చర్చలు జరపాలి అని అందరూ కోరుతున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.